అడవి తల్లి చల్లని ఒడిలో ఒదిగి ఉన్న ఆ పల్లె పేరే అడవిపల్లి. పచ్చటి పరికిని కప్పుకున్న వనకన్యలా, పచ్చని పొలాలతో ప్రవహించే సెలయేరు, పరిమళాలు వెదజల్లే పూలమొక్కలతో అందమైన పల్లె అది. ఎలాంటి రక్త సంబంధం లేకున్నా మామ, అత్త, బావ, అక్క, వదిన అంటూ ఆప్యాయంగా పలకరించుకుంటూ, సరదాగా కబుర్లు చెప్పుకుంటూ చల్లగా సాగిపోయే జీవితాలు వారివి. పగలంతా కష్టపడి సాయంత్రము అయ్యేసరికి వీధిలో ఇంటి ముందున్న అరుగుల మీద కూర్చుని చిన్న పిల్లల ఆటలు చూస్తూ సంతోషంగా సాగిపోయే వారి జీవితాల్లో విషాదం చోటు చేసుకుంది. ప్రతిరోజులాగే ఆ రోజు ఉదయాన్నే ఎవరి పనులకు వారు వెళ్ళగా, కొందరు స్త్రీలు అడవికి వెళ్లి కట్టెపుల్లలు, ఆకులు, పశువులకు గడ్డి సేకరిస్తున్నారు. ఇంతలో పొదలమాటున దాగి ఉన్న ఒక పెద్ద పులి హఠాత్తుగా దాడి చేసి ఒక యువతిని నోటకరుచుకుని వెళ్ళిపోయింది. విషయము తెలుసుకున్న ఆ యువతి తల్లి, బంధువులు, గ్రామస్తులు శోక సముద్రంలో మునిగిపోయారు. ఉన్న ఒక్కగానొక్క కూతురుకి ఇటీవలే పెళ్లి కూడా నిశ్చయము అయిందని చెప్పుకుంటూ ఆ తల్లి కుమిలిపోయింది. ఆ పల్లె ప్రజలు అడవి అంతా గాలించినా ఆ యువతి జాడ తెలియలేదు. నిరాశగా అంతా వెనుదిరిగారు. ఆ పల్లె ప్రజలు అందరూ ఆ ఊరి రచ్చబండ వద్ద సమావేశమై ఆ పులి పీడ వదిలించుకోవటానికి మార్గాలు ఆలోచించారు. తరచూ రాత్రి వేళల్లో అడవిలో గుడారము వేసుకుని రాత్రంతా అడవిలో గడపటము నాకు చాలా ఇష్టము. అలాగే ఒకరోజు అడవిలో ఉండగా కాస్త చీకటి పడిన తరువాత ఆ పల్లె ప్రజలు కొంతమంది నా వద్దకు వచ్చి జరిగినదంతా చెప్పి తమను ఆ నరమాంస భక్షకి నుంచి కాపాడమని ప్రాధేయపడ్డారు. మరుసటి రోజు ఉదయమే ఆ పల్లె చేరుకున్నాను. ఆ గ్రామస్తులను కలిసి అన్ని వివరాలు తెలుసుకున్నాను. సంఘటన జరిగిన ప్రదేశము క్షుణ్ణంగా పరిశీలించాను. ఆ సంఘటన జరిగిన ప్రదేశములో ఉన్న జంతువు అడుగుజాడలు వెంబడిస్తూ దాదాపు 1 కిలోమీటర్ దూరము అడవిలో వెంబడించగా ఒకచోట ఆ యువతి శరీరము పడి ఉంది. అప్పటికే దాదాపు శరీరములో సగభాగము తినివేయబడి ఉంది. అక్కడే ఉన్న ఒక పొదచాటున దాగి ఆ పులి ఆ పరిసరాల్లో ఎక్కడైనా నక్కి ఉందేమో అని గమనించాను. సాధారణంగా పులిగాని మరో జంతువుగాని ఏదైనా ఒక జంతువును వేటాడి కొద్దిగా తిని అలాగే వదిలి వెళ్ళింది అంటే ఆ జంతువుని మరలా తినాలన్న ఉద్దేశ్యము దానికి లేదన్నమాట. అలా కాకుండా ఆ జంతువును వేరే జంతువు కంటపడకుండా ఆకులు, పుల్లలతో కప్పి ఉంచింది అంటే ఆ జంతువు కోసము మరలా వస్తుంది అన్నమాట. కాని ఇక్కడ అలా దాచి ఉంచలేదు. కనుక ఆ పులి అక్కడ లేదు. కాబట్టి అక్కడ వేచి ఉండవలసిన అవసరము లేదు. అందువలన లేచి ఆ అడుగుజాడలు వెంబడిస్తూ వెళ్ళాను. ఆ అడుగుజాడలు నేరుగా ఒక సన్నటి కాలువ వద్దకు తీసుకెళ్లాయి. పచ్చికపై ఏదో పెద్ద జంతువు పడుకొని అప్పుడే లేచి కాలువ వైపు వెళ్ళినట్లుంది. క్రిందికి అణిగిన పచ్చిక మెల్లగా లేచి నిలబడుతోంది. అంతరాత్మ ఏదో హెచ్చరిక జారీ చేస్తోంది. చేతిలోని తుపాకీని సిద్ధంగా భుజానికి ఆనించాను. వెనుక వైపు ఏదో భారీ జంతువు నీళ్లలో నడిచినట్టు అలికిడి. హఠాత్తుగా వెనుదిరిగాను. తుపాకీ సిద్ధంగా ఉంచుకుని మెల్లగా కూర్చున్నాను. కాలువకు నేనున్న చోటికి మధ్య ఎత్తైన గుబుర్లు లేకపోవడంతో పచ్చికపై బొర్లా పడుకుని ఆ జంతువు గట్టుపైకి వస్తుందని చాలాసేపు ఎదురు చూశాను. నీటిలో చప్పుడు తప్ప ఎలాంటి జంతువు ఒడ్డుకు రాలేదు. ఇక లాభం లేదు అనుకొని మెల్లగా ముందుకు ప్రాకుతూ వెళ్ళాను. ఒక పొదచాటు నుంచి కాలువకు సమీపించాను. ఎదురుగా నీళ్లు తాగుతూ నరమాంస భక్షకిగా మారిన పెద్ద పులి. తుపాకీ గురిపెట్టాను. నా చప్పుడు విన్న ఆ పులి తల ఎత్తి నన్ను చూచి హఠాత్తుగా పొదల్లో మాయమైంది. ఆ రోజు నుంచి 100 కిలోమీటర్లు అడవంతా గాలించిన ఆ పులి జాడ గాని సమాచారము గాని లభించలేదు. అడవిలో మాటు వేశాను. ఆ పులి కోసము కాపు కాస్తూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. ఫలితము లేదు. ఒక పులి ఒక రాత్రిలో దాదాపు 30 కిలోమీటర్ల దూరము ప్రయాణించగలదు. తన నివాస స్థలము మార్చదలుచుకుంటే 100 కిలోమీటర్ల దూరం కూడా వెళ్ళగలదు. దాదాపు 3600 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణము కలిగిన ఆ అడవిలో ఆ పులి జాడ తెలుసుకోవడము చాలా కష్టము. అందుకే
మరొక సంఘటన జరిగి ఆ పులి ఆచూకీ తెలిసేదాకా అక్కడ ఉండటము వృధా అని వెనుదిరిగాను. ఆ గ్రామస్తులను కలిసి నిరాశ చెందవద్దని, ఈసారి ఆ పులి గురించి సమాచారము అందినా, ఏదైనా జంతువుని చంపినట్టు తెలిసినా వెంటనే నాకు సమాచారము అందజేయమని చెప్పి వచ్చేశాను. ఆ నరమాంస భక్షకి ఎలా హతమైందో తెలుసుకోవాలంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.